హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు అత్యద్భుతమైనటువంటి బాదామి గుహల్ని చూపించబోతున్నాను. ఈ బాదామి గుహలు ఎక్కడున్నాయంటే బాదామి అనే ఊర్లో ఉన్నాయి. నిజానికి ఈ బాదామి ఒక చిన్న పట్టణం లాంటిది. ఈ బాదామి ఎక్కడ ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలోని బాగలకోట జిల్లాలో బాదామి అనే ఊరుంది. బాగలకోట నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో బాదామి పట్టణం కలదు. అదే తాలూకా కూడా. ఈ పట్టణం క్రీస్తు శకం 540 నుండి 757 వరకు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉండేది. ఈ బాదామి పట్టణానికి వాతాపి అనే ఇంకొక పేరు కూడా ఉంది. అసలు ఈ వాతాపి అనే పేరు ఎందుకు వచ్చిందో చూడాలంటే పురాణ గాథల ప్రకారం వాతాపి అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన్ని అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలోనే సంహరించారు. ఈ సంఘటన గుర్తుగా ఈ ప్రాంతాన్ని వాతాపి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక సంగీతంలోని వాతాపి గణపతిం భజే అనే కీర్తన ఈ యొక్క ప్రాంతంలోనే శ్రీ ముత్తిస్వామి దీక్షితార్ అనేవారు దాన్ని రూపొందించడం జరిగింది అని చెప్తూ ఉంటారు. ఈ బాదామిలో దర్శనీయ ప్రదేశాలు ఏంటి అంటే 4 గుహలు ఉంటాయి. ఆ గుహలు ప్రతి గుహ ఒక గుహాలయము. ఇప్పుడు మనం చూస్తున్న మొదటి గుహాలయము ఇది అన్నిటికంటే ప్రాచీనమైనది. 1వ గుహాలయము అనే దేవాలయం ఇది 5వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిలో శివుడు అర్ధనారీశ్వర హరిహర అవతారాల్లో చెక్కారు. నాట్యం చేస్తున్న నటరాజుగా కూడా చూపిస్తారు. శివుడి కుడి భాగంలో హరిహర అవతారం, ఎడం భాగంలో విష్ణుమూర్తి అవతారం చెక్కబడ్డాయి. దీనిలో మహిషాసుర మూర్తిని కూడా, గణపతి, శివలింగం, షణ్ముఖ శిల్పాలు, చెక్కడాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కట్టడాలని చూస్తే పైన ఆ శిల్ప సౌందర్యం మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. చూడండి మీరే ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ శిల్పాలు నిజంగా ఈ కాలంలో అయితే చెక్కగలుగుతారా? ఇవి రాళ్లతో చేసిన శిల్పాలు కాదు. ఇవి ఆ కొండలోనే ఒక గుహని ఏర్పాటు చేసి ఆ గుహలో ఆ కొండకి చేసిన స్తంభాలు కావచ్చు, శిల్పాలు కావచ్చు, మొత్తం అది ఒక బాదామి కొండ, ఎర్రటి రంగుతో ఉండే కొండ. ఆ కొండని చెక్కినారు ఈ విధంగా. చూడండి, ఈ కొండ మొత్తం ఎర్రటి రంగులోనే ఉంటుందన్నమాట. అందుకే కాబోలు దీన్ని బాదామి అని పిలుస్తారు. బాదం పప్పు ఏ కలర్లో ఉంటుందో ఈ కొండ కూడా అదే కలర్లో ఉంటుంది. నాకు తెలియదు అందుకే పెట్టారో లేదని నేను అనుకుంటున్నా, చెప్తున్నాను. ఇప్పుడు మనం రెండో గుహ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఈ రెండో గుహ గురించి చెప్పుకోవాలంటే ఇది పూర్తిగా విష్ణుమూర్తి చెక్కడాలతో ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వరాహ అవతారం, త్రివిక్రమ అవతారాలతో చూపించబడుతూ ఉంటుంది. విష్ణుమూర్తి, గరుడ అవతారాలు దేవాలయం పైభాగాన్ని కూడా మనం చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. నాకు నిజంగా ఇంత బాగుంటుందని మాత్రం నేను వెళ్ళలేదు. చూద్దాం, అందరూ చూస్తారనుకుంటే ఇది చూస్తే ఒక అద్భుతాన్ని చూపించింది నాకు. బాదామి కేవ్స్. ఎందుకంటే ఈ బాదామి కేవ్స్ చాలా ఫేమస్. మన దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఈ బాదామి కేవ్స్ను సందర్శించి వెళ్తూ ఉంటారనమాట. ఎందుకు ఇంత ఫేమస్ అయినాయా, మనం ఇక్కడే తిరుగుతున్నాం చూద్దామనేసి ఈరోజు అలా వచ్చాను. వస్తే నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయింది. అంత అద్భుతంగా ఉన్నాయి. చూడండి, ఈ కాలంలో అయితే ఈ ఒక కొండని కనీసం మనం కట్ కూడా చేయలేం, మనం ఎంత అభివృద్ధి చెందిన యంత్రాలను ఉపయోగించి కూడా. చూడండి, ఇవంతా వాళ్ళు ఉలితో చెక్కిన శిల్పాలు. ఒక అద్భుతమైనటువంటి రెండవ గుహని ఇప్పుడు మనం చూడబోతున్నాము. దేవాలయాలు, ఇక్కడ ఉండాల్సినటువంటి దేవుళ్ళ విగ్రహాలని అన్నిటినీ తరలించేశారు రాను. ఇది 5వ శతాబ్దంలో తయారు చేసి, చూడండి, ఇది రాయి అతికిచ్చున్నారు. ఏమో ఉంది లోపల అనేసి నేను లాగితే అది రావట్లేదు. ఇక్కడ చూడండి, శిల్ప సంపద అంటే ఏంటో ఇది మనకు చూపిస్తుందన్నమాట. ఇప్పుడు మనం 3వ గుహకు పోతున్నాము. 3వ గుహకు పోయే ముందు అక్కడ ఉన్నటువంటి సరోవరం, ఆ సరోవరం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతమైన సరోవరం అక్కడ ఉంది. చూడండి, మీరే చూడండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను పైన ఉన్నాను. అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో ఆ సరోవరం ఉంది. ఆ సరోవరంకి నీళ్లు మలప్రభా నది ద్వారా అటంతట అవే వస్తున్నాయి. ఆ పల్లవులు ఆ రోజుల్లో స్నానఘట్టాలుగా దాన్ని ఉపయోగించుకోవడం జరిగిందనమాట. చాళుక్యులు, పల్లవులు ఆ స్నానఘట్టాల కోసం నీరు అటంతట అవే వస్తున్నాయి, అవే వెళ్తున్నాయి. అలాగా తయారు చేసినారు.
ఇక్కడ చూస్తే ఒక విశాలమైన ప్రదేశం ఉంది. ఇక్కడ వారు రాజదర్బార్ను తీర్చిదిద్దుకునేవారంట. అద్భుతమైన కొండల మధ్యలో వారి యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇది కేవలం వారికి కూడా పర్యాటక ప్రదేశమే, విహారయాత్రకు వచ్చేవారే తప్ప ఇక్కడ వారు నివసించేవారు కాదు. వారి రాజగృహాలన్నీ సపరేట్గా ఉండేటివి. ఇది చూడండి ఎంత అద్భుతంగా. ఇవి హైలైట్. నాకైతే ఆశ్చర్యం కలిగింది. తిరగళ్ళు, ఆ కాలంలో ఉపయోగించిన తిరగళ్ళు. ఇంత పెద్ద తిరగల్ని ఎలా తిప్పేవాళ్ళు? మనుషులే తిప్పేవాళ్ళ? మనుషులు తిప్పాలంటే వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు ఉండాలి? లాగమని చెప్పాం మా ఫ్రెండ్ని. అది కదలట్లేదు. చూడండి ఆ తిరగళ్ళు ఎంతెంత పెద్దవి ఉన్నాయో. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం తిప్పడానికి మధ్యలో ఇరుసు వేసి ఈ పక్కన హ్యాండిల్ బిగించుకొని తిప్పాలి. అది ఎంతలా ఇరుసు వేయాలి, ఎంత పెద్ద హ్యాండిల్ వేయాలి తిరగాలంటే? అసలు నాకు నిజంగా ఇంత పెద్ద తిరగళ్ళు కూడా ఉంటాయా? ఎలా వీళ్ళకి ఉపయోగించారా, లేకపోతే కేవలం శిల్ప సంపద అంటే మేము ఈ రోజుల్లో వాడేవాళ్ళం అని చెప్పడానికి చూపించారా అనిపించింది. పర్యాటకులు వచ్చి అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. చూస్తే ఆ గుహలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు గమనించవచ్చు. ఇది ఇంకో గుహ. నేను లోపలికి వెళ్తూ ఉన్నాను. చూడండి మనం చూసినట్లయితే ఇక్కడ గబ్బిలాలు, అసలు నిజంగా గబ్బిలాలను ఎప్పుడో చూసుంటాం మనం. నేను చూస్తే కొన్ని వందల వేల గబ్బిలాలు అలా ఊగులాడుతున్నాయి తల్లకిందులుగా. చిన్న టచ్తో వేలాడుతున్నాయి అవి. జస్ట్ వాటి కాళ్ళని అలా అతికిచ్చేస్తున్నాయి దానికి. అలా అతికించి అయస్కాంతంలాగా అతికించుకొని అవి వేలాడుతున్నాయి అన్నమాట. అది ఏంటో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క జీవన విధానం. గబ్బిలాలు, కొన్ని వందల గబ్బిలాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. నేను జూమ్ చేశాను. చూడండి గబ్బిలం ఎలా ఉన్నాయో. మీరు గబ్బిలాలను ఇంత దగ్గరగా ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలీదు. చూడండి వాటికి భయం కానీ, మనం వచ్చామనేసంటే కానీ కనీసం వీళ్ళు ఏమైనా చేస్తారనేటువంటి భయం కానీ ఏం లేదు. మనల్ని ఎవరు రాపేది అన్నట్టుగా ఉన్నాయి అక్కడ. చూడండి గుహ మొత్తం. గుహలంటే మరి దారుణంగా పెద్ద పెద్ద గుహలు కాదు ఇవి. ఇవి పెద్ద గుహలు, చిన్నవి కాదు, పెద్ద గుహలే. లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ శిల్పాలతో నీట్గా అద్భుతమైన శిల్పాలు ఉంటాయి. ఇది మహావిష్ణు అవతారం ఉంది. చూడండి ఎలా ఉన్నదో. ఆదిశేష ముందర కూర్చున్నటువంటి మహావిష్ణువు గారు, మహిషాసురు మర్దిని, రకరకాలైనటువంటి శిల్పాలని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. ఈ స్తంభాలకి వాళ్ళు చేసిన శిల్ప సంపదను మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ స్తంభాలకు కూడా డిజైన్లు అంత బాగా చేసినారు. మిషన్తో చేసినా అంత మంచి డిజైన్ చేయలేరు ఇంత పెద్ద రాళ్ళకి. అంత ఈజీగా, అంత పర్ఫెక్ట్గా, ఈజీ అని చెప్పట్లేదు, అంత పర్ఫెక్ట్గా చేసి ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. ఇంకా గోడ మొత్తం శిల్పాలతోనే నింపేసినారు అని చెప్పొచ్చు. రకరకాల శిల్పాలు, అద్భుతమైన శిల్పాలను. ఈ శిల్పాలను చూడడానికే ప్రపంచ పర్యాటకులంతా బాదామికి వస్తారు. బాదామికి రావడానికి అంత అద్భుతమైన ఫెసిలిటీస్ కూడా లేవు. అంటే ఫ్లైట్లు అలాంటివి కూడా లేవు. వస్తే ట్రైన్లో రావాలి, లేదంటే నార్మల్ బస్సు, ఏసీ బస్సు కూడా ఉండదు, నార్మల్ బస్సులో రావాలి. అయినా కూడా పర్యాటకులు వచ్చి వీళ్ళు ఫారినర్స్ ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాను. వీళ్ళు వచ్చేసి రష్యా అని చెప్పారు. వీళ్ళంతా కూడా ఎందుకు వస్తున్నారు వీటిని చూడడానికి? విషయం లేకపోతే ఇంతమంది పర్యాటకులు రారు. విషయం ఉంది ఈ గుహల్లో. ఆ విషయాన్ని అంతా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది. ఇక్కడ నుంచి చూస్తే ఆ సరోవరం ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద సరోవరం అంటే అది చాలా పెద్దది. ఇక్కడ నేను జూమ్ చేసినాను. అక్కడ ఒక ఇద్దరు పిల్లలు స్నానం చేస్తూ ఉన్నారు. అక్కడ స్నానాలు చేసుకుంటూ వాళ్ళు టైంపాస్ చేసుకుంటున్నారు. లోకల్స్ అయింటారు ఇక్కడ వాళ్ళే. నీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. గణపతి దేవాలయము, బనశంకరి దేవి దేవాలయము, రకరకాల దేవాలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండ మీద ఒక చిన్న దేవాలయం కనిపిస్తూ ఉంది. ఆ పక్కన చూస్తే జనాలు, ఫ్యామిలీస్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట.
ఆ సరోవరం ఆ పక్క ఈ పక్క ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇటు చూస్తే బాగా జూమ్ చేశాను, ఇక్కడ ఏదో టెంపుల్ లాగా ఉంది అనేసి. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది చూడండి, నక్షత్రాకారంలో ఉన్నటువంటి శివాలయం అంట ఇది. చూడండి ఎంత దూరంలో ఉంది ఇది, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. నేను ఇప్పుడు మీకు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నా కెమెరాకి ఇంతకు మించి జూమ్ అవ్వట్లేదు, చూపించాను మీకు అంతకంత. మన కంటికంటే కెమెరానే పవర్ఫుల్ అయిపోయింది ఈ కాలం. చూడండి ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, దాన్ని కూడా జూమ్ చేస్తున్నాను అక్కడ ఏముందా అనేసి. చూడండి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, ఆ పైన ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ కాదు, కింద ఒకటి ఏదో కూర్చునేటువంటి సైకిల్ లాగా ఒకటి ఉంది, ఆ పైన టెంపుల్ ఉంది చూడండి. ఆ టెంపుల్ పాడుపడిపోయినట్టుంది. కానీ ఆ రోజుల్లో కట్టిన టెంపుల్స్ని మనం ఈ రోజుల్లో చూడడానికన్నా కనీసం ఆనవాళ్ళన్నా ఉన్నాయంటే ఇయో అద్భుతమని చెప్పాలి. వచ్చిన వర్షాలు, వరదలు, తుఫాన్లు అన్నిటిని తట్టుకొని అది ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల పాటు అది నిలబడింది. ఇటు చూడండి ఈత ఆడుతూ ఉన్నారు జనాలు. పర్యాటకులు అయి ఉండొచ్చు, లోకల్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా సేద తీరుతూ ఉన్నారనమాట. ఇప్పుడేం ఎండాకాలం కాదు, కానీ వాళ్ళకి నచ్చింది, స్విమ్ చేయాలనిపిస్తుంది, చేస్తున్నారు. అసలు రిస్ట్రిక్షన్ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. ఇది ఇంకో గుహ, ఇది చాలా అద్భుతమైన గుహ. ఇది 4వ గుహ ఇది. ఇక్కడ జైన తీర్థంకరులు ఉంటారు, వాళ్ళ యొక్క విగ్రహాలని అద్భుతంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ యొక్క బాదామిని చాళుక్యులు, పల్లవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఇక్కడ పరిపాలనలు చేయడం జరిగింది. జైనులు, బౌద్ధులు ఇక్కడ నివసించారు, పరిపాలించలేదు. అదేవిధంగా చాళుక్యులు, పల్లవులు ఇక్కడ పరిపాలించడం జరిగింది. బాదామి వారి యొక్క రాజధానిగా చేసుకొని వారి పరిపాలన సాగించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మేకలు మేస్తూ ఉన్నాయి, అక్కడ వాటిని మేపేవాళ్ళు కట్లు కొట్టుకుంటూ ఉన్నారు. రకరకాల జీవన శైలి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు బతకడానికి ఎన్నో ఆధారాలు చేసుకుంటూ జీవితాన్ని గడపాలన్నమాట. చూడండి 1.5 కిలోమీటర్ అవతల ఉండే కొండ నేను చూపిస్తున్నాను మీకు. కలర్ చూడండి, మొత్తం కొండంతా ఒకే కలర్లో ఉంటుంది. ఇది ఇక్కడ అద్భుతం అనేది, మొత్తం కొండ మొత్తం ఒకే కలర్. అస్సలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే. ఆ నల్లగా ఎందుకు వచ్చిందంటే వర్షాల వల్ల, వాటి వల్ల, వీటి వల్ల కలర్ చేంజ్ అవ్వడం కామన్. బట్ ఆ కలర్ని అలా తీసేస్తే, అంటే కొంచెం పాలిష్గా చేస్తే లోపల ఉండే కలర్ మాత్రం రెడ్ కలరే, దాంట్లో మాత్రం డౌటే లేదు. కానీ నీరు చూడండి ఎంత స్వచ్ఛమైన నీరు. ఆ నీరు మలప్రభ నదిలో వస్తూ వెళ్తూ ఉంటుందంట, అందుకే అంత స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఈ గుహలోకి పోతే, ఈ గుహ ఒక అద్భుతంగా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తాం, మెట్లు చూడండి ఎంత పెద్ద మెట్లు ఉన్నాయో. అవి చూడడానికి ఎట్లా ఉన్నాయి, ఎక్కాలంటే ఒక్కోటి 2 ఫీట్లు ఉన్నాయి, అంత పెద్ద మెట్లు ఉన్నాయి అన్నమాట. ఇది మనం చూస్తున్నటువంటి జైన దేవాలయము. ఇక్కడ దిగంబర శిల్పాలు ఉన్నాయన్నమాట. చూడండి ఆ శిల్పాలను ఎంత నీట్గా చెక్కి, ఎంత నీట్గా మానవ శరీరాకృతి ఎలా ఉంటుందో చూపించడం జరుగుతుంది. ఈ గుహ మొత్తం ఇదే శిల్పాలు ఉంటాయి. వీటిని జైన శిల్పాలు, బౌద్ధ శిల్పాలు అంటున్నారు ఇక్కడ. చూడండి మొత్తం వేరే శిల్పం అంటూ లేదు, ఈ గుహ మొత్తం ఇదే శిల్పం ఉంటుంది. ఒకే శిల్పాన్ని రకరకాల చిన్న చిన్న బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలుగా దాన్నే చెక్కేసినారు. ఈ కొన్ని వందలు వేల బొమ్మలను చెక్కడం జరిగింది ఇక్కడ. ఇదేనండి భారతీయ శిల్ప సౌందర్యం, శిల్ప సంపద అంటే వేరే ఏం లేదు. మనం ఏముంది భారతదేశంలో అనుకుంటే అమితమాలిన శిల్ప సంపద ఉంది. ఇక్కడ చూడండి కూర్చొని ధ్యానం చేస్తున్నటువంటి శిల్పాన్ని చెక్కడం జరిగింది ఇక్కడ. బయటికి వెళ్ళే మొత్తం స్తంభాలకి ఎక్కడ చూసినా చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, రకరకాలుగా ఈ ఒక్క శిల్పాన్ని చెక్కారు. ఈ గుహ మొత్తం అదే ఉంది, వేరే లేదు. కూర్చొని ఉండేది, నిలబడుకొని ఉండేది, దిగంబర శిల్పాలు మాత్రమే ఉంటాయి అన్నమాట.